యూపీఐ సర్వీసెస్ మళ్లీ డౌన్ అయ్యాయి. దేశవ్యాప్తంగా కూడా ఇది జరుగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పలు చోట్ల ఇటు ఫోన్ పే, గూగుల్ పే అస్సలు పనిచేయటం లేదు, ట్రాన్సాక్షన్స్ జరగటమే లేదు. దాంతో కస్టమర్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మనీ పంపడానికి ట్రై చేస్తున్నా వెళ్లటం లేదని, కొందరు రిసీవ్ అవ్వటం లేదని మరికొందరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. యూపీఐతో లింక్ అయిన హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంకుల నుంచి పేమెంట్స్ చేస్తూ ఉంటే ఎర్రర్ వస్తుందని అంటున్నారు కస్టమర్స్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు దేశవ్యాప్తంగా కూడా యూపీఐ సర్వీసెస్ డౌన్ అయినట్టుగా తెలుస్తోంది. ఇది మళ్ళీ డిట్రైడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అసలు అప్డేట్స్ ఏంటి? దాదాపు గంట పాటు ఫోన్ పేకి సంబంధించి ఉంటే, గూగుల్ పేకి సంబంధించి ఉంటే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని నిలిచిపోయాయి. దాంతోపాటు ఎవరు ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా అన్అవైలబుల్ వస్తుంది. పైగా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అనేది వస్తుంది. దాదాపు గంట నుంచి కూడా ఈ ప్రాబ్లమే ఉంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి సంబంధించిన యూజర్స్ కానీ, తర్వాత యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన యూజర్స్, ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన యూజర్స్ కానీ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వరుసగా యూపీఐకి సంబంధించిన కస్టమర్ కేర్ కి వేల సంఖ్యలో కూడా కాల్స్ వెళ్ళినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే సర్వర్ కూడా క్రాష్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఆ సర్వర్ ని రీస్టోర్ చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మరికొన్ని యాప్స్ లో మాత్రం కొన్ని పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి, కానీ మాక్సిమం అన్ని పేమెంట్ల కన్నీ కూడా పెండింగ్ పడిపోతున్నాయని కూడా చెప్తున్నారు. ఇట్లా పెండింగ్ పడిపోతే ఒక్కొక్కసారి అప్పుడు ఒకవేళ సర్వర్ రెడీ అయిపోయినా కూడా వెంటనే ఆ ఒక్క పేమెంట్ అనేది క్లియర్ అవుతుంది. ఒక్కోసారి 7 days కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా ఎమర్జెన్సీ పర్పస్ కింద ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కాబట్టి ఫోన్ పే, గూగుల్ పే కానీ మొత్తంగా వ్యవస్థగా కూడా ఆగిపోయిందనేసి కూడా వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా మంది ఇప్పటికే ఫోన్లు చేశారు, మెసేజ్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో యూపీఐకి అనుబంధమైనటువంటి మిగతా బ్యాంక్స్ కూడా ఉన్నాయి, అలాగే యూనియన్ బ్యాంక్ ఉంది, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఉన్నాయి. సో దాంట్లో కూడా ఇలాంటి సమస్య తలెత్తుందని కూడా మనకు సమాచారం అవుతుంది. మరొక అరగంట లోపల పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ క్లియర్ అయిపోతాయని కూడా సంబంధించిన వారు కూడా చెప్తున్నారు. సో మరొక అరగంట లోపల ఈ సర్వర్ కూడా అందుబాటులోకి వస్తుందని కూడా యూపీఐ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా.